హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, వీడియోలోకెళ్ళే ముందైతే గనక వీడియో గనక నచ్చింది అనుకుంటే గనక మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో, ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఒక ఇంటి ఇల్లాలుగా మనం ఇంకా పర్ఫెక్ట్‌గా ఎలా ఉండాలి? మనకి కొన్ని అలవాట్లు ఎలా చేసుకోవాలి? ఏ పద్ధతుల ద్వారా మనం ఇంకా బాగా పర్ఫెక్ట్‌గా చేసుకోగలుగుతాం? ఒక మంచి పర్ఫెక్ట్ హోమ్ మేకర్‌గా మనం ఎలా ఉండాలి? అనే విషయాలైతే నేను గమనించిన విషయాలైతే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక పర్ఫెక్ట్ హోమ్ మేకర్‌గా ఉండటానికి మనం ముందుగా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఉదయాన్నే లెగవాలి. ఉదయాన్నే అంటే మన ఇంట్లో వాళ్ళు లేచే ముందు ఒక గంట ముందు లేచి ఒక 5 మినిట్స్ మనం కూడా రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత లేవంగానే పనులకు కాకుండా ముందుగా స్వామి అమ్మవార్లను పూజించుకొని ఆ తర్వాత అయితే మిగతా పనుల్లోకెళ్తే మంచిది. ఏమి ఉదయాన్నే పూజిస్తేనే మనం మంచి హోమ్ మేకర్సా అంటే అలా అని కాదండి. మనం ఉదయాన్నే లేసే చేసే కొన్ని పనులు ప్రశాంతమైన వాతావరణంలో చేస్తేనే చాలా మంచిది. సో, అందుకని చెప్పి ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు లేచి వాళ్ళ పనులతో పాటు దేవుడి పని కూడా కలిపి కాకుండా మనం ప్రశాంతంగా ఉదయాన్నే లేచి స్వామివారి పనిని చేసుకొని ఆ తర్వాత ఏ పనిని స్టార్ట్ చేసినా కూడా అంతా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి కలుగుతాయన్నమాట. సో, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత చాలామంది మేము ఇంట్లో చాకరీ చేస్తున్నాం. లేసిన దగ్గర నుంచి ఇదే చాకరీనా అని అనుకుంటారు. కానీ మనం ఎవరి కోసం చేస్తున్నామండి? ఆ చాకిరీ అనే ఫస్ట్ ఆ వర్డ్‌ని తీసేసుకోవాలి. చాకిరీ అంటే ఒక నెగెటివ్ సెన్స్‌లో ఉంటుంది. మన కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం మాత్రమే మనం కష్టపడుతున్నాం. సో, మనం చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్‌గా ఉండటానికి, ప్లానింగ్‌గా ఉండటానికైతే మనం ప్రయత్నించాలి. ఆ పని మన వాళ్ళ కోసం మనం తప్ప ఇంకెవరు చేస్తారండి? హౌస్ వైఫ్‌గా మన పని ఇదే గదా! జాబ్ హోల్డర్స్‌గా మన మగవాళ్ళు గానీ, మన పిల్లలు గానీ ఏమైతే చేస్తున్నారో, మనం ఒక హౌస్ వైఫ్‌గా మనం ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. ఒక హౌస్ వైఫ్‌గా చేయాలండి. అదే విధంగా రిలాక్స్ కూడా అవ్వాలి. ఇయన్నిటితో కలిపి ఎప్పుడైతే మనం రిలాక్స్ అవ్వకుండా చేస్తున్నప్పుడు, మనం ఒక చాకిరీ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. ఎప్పుడైతే అన్నిటికి టైం స్పెండ్ చేయగలుగుతామో, అప్పుడు మనం అన్ని వర్క్స్‌ని ఫుల్‌ఫిల్‌గా చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మనం ఈ చాకిరీ చేస్తున్నాము, నాకు రోజంతా రెస్ట్ లేదు అని అనుకోకుండా ఉండటానికైతే ఆస్కారం ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా ప్లానింగ్ చేసుకుంటే మనకి కంపల్సరీగా ఒక రిలాక్సేషన్ ఉంటుంది. దాంతో పాటు మంచి ఫన్ను ఉంటుంది. మనకు కావాల్సిన అన్ని పనుల మీద కూడా మనం చాలా శ్రద్ధ పెట్టొచ్చు. మనకిష్టమైన పనులు చేసుకోవచ్చు. మనం మిగతా పనుల మీద కూడా ఫోకస్డ్‌గా చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అందుకని మనం చేసే పనిలో చాలా హ్యాపీగా పర్ఫెక్ట్‌గా చేయడానికైతే చూడాలి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేయాల్సొచ్చిద్ది. ప్రతి పని పర్ఫెక్ట్‌గా ఉంటే మాత్రమే ఆ పనులకి ఒక సార్థకత. ఆ తర్వాత ఆ బర్డెన్ అనేది ఎక్కువ మన మీద పడకుండా, బర్డెన్ ఎక్కువైతే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఒక పని కంప్లీట్ చేయాల్సి వస్తుందనమాట. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ఏం చేసుకున్నా ఒక హెల్తీ వేలో చేసుకోవాలండి. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అందరి ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటదని చెప్పచ్చు. మనం వన్స్ ఒక హెల్తీగా ఒక హ్యాబిట్ అలవాటు చేశాము అంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక రోజు కాకపోతే రెండో రోజుకైనా ఆ అలవాట్లన్నీ మెల్లగా నేర్చుకుంటారు. సో, మనం చేసే పని కూడా హెల్తీగా ఉండటానికి, అదేవిధంగా మెల్లగా మెల్లగా అలవాటు చేయడానికైతే మనం అందరికీ అలవాటు చేయాలి. సో, ఏ పని చేసినా హెల్తీగా అంటే మన ఫుడ్ విషయంలో గానీ, లేదంటే క్లీనింగ్‌నెస్ విషయంలో గానీ, హైజీనిక్‌గా ఉండటానికి కానీ, మిగతా పనులు ప్రాపర్‌గా చేయటానికి కానీ, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళటానికి కానీ, ఇవన్నీ మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం చేసే ఫుడ్ గానీ, అది మన ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అదేవిధంగా దాని యొక్క హెల్త్ హ్యాబిట్స్ మెయిన్‌గా ఏంటంటే పిల్లలు పేచీ పెడతారనమాట. మాకదొద్దు, ఇదొద్దు అని. కాపోతే ఫస్ట్ వాళ్ళు పేచీ పెట్టినా, ఆ తర్వాత మనం చెప్తా వెళ్తా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని హెల్తీగా తినటానికైతే చూస్తారు. సో, మనతో పాటు మన ఫ్యామిలీని కూడా హెల్తీగా చూడాల్సిన అందుకని మనకి సాధ్యమైనంత వరకు పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అందిస్తా, మనం గూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటా, మన ఇంటిని, మనల్ని మనము ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యతయితే ఒక ఇంటి ఆహ్, హౌస్ వైఫ్‌గా ఒక ఇంటి ఇల్లాలుగా, ఒక హౌస్ మేకర్‌గా మనదే బాధ్యతనమాట. ఆ తర్వాత మనం చేయాల్సిన పనులన్నీ ఒక టైం ప్రకారం, టైం మేనేజ్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏ పని ఎప్పుడు చేసుకోవాలనేది మనకి తెలుసు కాబట్టి, ఆ టైంని అప్పటికప్పుడే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం గనక పని గనక పక్కన పెట్టేసాము అంటే, ఆ పని మనకి రేపటి రోజున బర్డెన్‌గా మారిపోతుంది. ఆ బర్డెన్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఆ స్ట్రెస్ వల్ల మనం
యాంగ్జైటీలో మనం అందరి మీద అరిచేయటమో, పిల్లల మీద ఇసుక్కోవటమో, కోప్పడటమో ఇవన్నీ గూడా జరుగుతాయి. ఇది అంతా గూడా ప్రతి ఇంట్లో జరిగే విషయాలేనండి. నేనేమి కొత్తగా ఏం చెప్పట్లేదని గూడా అనుకుంటున్నాను నేనైతే గనక. ఎందుకంటే మనందరం గూడా ప్రతి విషయం ఏంటంటే డీప్‌గా ఆలోచించం కాబట్టి ఈ విషయాలన్నీ గూడా నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. మనందరికి తెలిసిన విషయాలే. సో, ఎప్పుడు ఏ పని ఎలా చేయాలనేది ఒక మైండ్‌లోనే ఒక కాలిక్యులేషన్ గాని, ఒక టైమ్ టేబుల్ గాని, ఒక షెడ్యూల్ ప్రకారం గాని మనం వెళ్తే గనక అన్ని పనులు ఆటోమేటిక్‌గా టైమ్ టు టైమ్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రతి పనికి ఒక టైం కేటాయించిన వాళ్ళవుతాము. మన రిలాక్సేషన్ కూడా మనకు టైం ఉంటుంది. సో, నెక్స్ట్ అన్నిటికంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. పిల్లల పెంపకం. వాళ్ళకి ఒక మంచి అలవాటు నేర్పించాలన్నా, వాళ్ళని ఎడ్యుకేషన్‌లో ముందుకెళ్ళాలన్నా, లేదంటే వాళ్ళకి ఒక మంచి డిసిప్లిన్ నేర్పించాలన్నా, వాళ్ళు ఒక ఇండివిడ్యువల్‌గా ఎదగాలన్నా మదర్‌గా గానీ, ఫాదర్‌గా గానీ చాలా బాధ్యత ఉంటుంది. సో, నాకు తెలిసి ఈ రోజుల్లో ఫాదర్ కంటే గూడా మదరే ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేస్తుంది గాబట్టి, సో, ఆళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే ఎక్కువుంటుందనమాట. సో, వాళ్ళకి వాళ్ళుగా కొన్ని పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళకి చేసుకోగలిగిన పనులు వాళ్ళకి వదిలేసి, వాళ్ళు చేయలేని పనులు మనం వాళ్ళకి కొన్ని రోజులు మనం చేస్తే గనక తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు. దాని గురించి ఏమి ఇబ్బందుండదు. సో, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నిజంగా మదర్‌గా మనకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటదనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఎక్కువ టైం మనం వాళ్ళతో స్పెండ్ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో మనం చేతనైనంత సహాయం చేయటం. ఒకవేళ వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, మనం చెప్పలేని స్థితిలో ఉంటే గనక వాళ్ళకి మంచి ఒక ట్యూటర్‌ని గానీ, లేదంటే టీచింగ్ చేసే ఒక టీచర్‌ని గానీ అలాట్ చేసి వాళ్ళకైతే గనక అది మనం కల్పిస్తే గనక ఆ అవకాశాన్ని ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ముందుకెళ్తారు. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడూ గూడా మన మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మనం చేయాలండి. కంపల్సరీగా. ఎందుకంటే ఈ విషయం అనేది వాళ్ళు పూర్తిగా మన మీద డిపెండ్ అయిపోతే ప్రతిదానికి మన మీదే డిపెండ్ అవుతారనమాట. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండేటట్టుగా మనం వాళ్ళని ఎప్పుడు గూడా గైడ్ చేస్తా ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో గానీ, వాళ్ళ క్యారెక్టర్ విషయంలో గానీ, వాళ్ళ డిసిప్లిన్ విషయంలో గానీ, ఇవన్నీ గూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తా, వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు 1, 2 సార్లు చెప్తే ఎవరు వినరండి. నాకు ఆ విషయం తెలుసు. చాలా సార్లు మనం చెప్తానే ఉండాలి. ఎగ్జాంపుల్‌కి మా బాబీకి బట్టలు స్నానం చేసి బట్టలు అక్కడే వదిలేస్తాడనమాట బాత్రూమ్ దగ్గరే. సో, మీరు నమ్మరు, ఒక సంవత్సరం రోజుల నుంచి నేను ఆ విషయం చెప్పంగా ఇప్పుడు వాడు బాత్రూమ్ దగ్గర తీసుకున్న బట్టలు తీసుకెళ్ళైతే దాంట్లో బట్టలు వేసుకునే బాక్స్‌లో వేస్తాడనమాట. సో, ఎందుకంటే ఒక పట్టాన వాళ్ళు వినరు. కానీ మనం ఓపికగా చెప్పాలనమాట. అదే పనిగా చెప్తా ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు వింటారనమాట. మాక్సిమం చెయ్యి దెబ్బ కొట్టినా పర్వాలేదండి. అదేం తప్పేం గాదు. కాకపోతే అంతదాకా తెచ్చుకోకుండానే అయిపోతుందనమాట. సో, కొన్ని పనులు వాళ్ళకి చెప్పుకుంటా, కొన్ని పనులు మనం చేసుకుంటా, కొన్ని పనులు వాళ్ళకి ఎలాట్ చేస్తా, కొన్ని పనులు ఎలా చేయాలో చెప్తా, వాళ్ళని ఎప్పుడూ గూడా గైడ్ చేయాల్సొస్తుందండి ఒక మదర్‌గా అయితే. ఆ తర్వాత ఒక పెళ్ళయి ఇంటికొచ్చిన తర్వాత మనకి చాలా బాధ్యతలుంటాయి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, కొన్ని రిలేషన్స్‌ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా మనకుంటుందనమాట. సో, ఒక అక్కగా, వదినగా, అత్తగా, భార్యగా, అమ్మగా ఇలాగే కాకుండా ఒక ఇంటి కోడలుగా ఎన్నో బాధ్యతలు చేయాలి. సో, ఆ బాధ్యతలో భాగంగానే రిలేషన్స్‌ని చాలా కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. ఎవరైనా నాకు తెలిసి ఒక ఆడపిల్లగా ఇంటికొచ్చిన తర్వాత పుట్టింటి వాళ్ళనైతే ఎవరైనా బానే చూసుకుంటారు. దానిలో డౌటే ఉండదు. కానీ అత్తవారింటి వాళ్ళని కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఇప్పుడట్లో అందరూ ఒకే దగ్గర ఉండట్లేదు కాబట్టి అట్‌లీస్ట్ వీడియో కాల్స్‌లో గానీ, ఫోన్స్‌లో గానీ ఎప్పుడూ అందరితో టచ్‌లో ఉండటం, అందరినీ కలుపుకొని వెళ్ళిపోవటం అనేది ఒక హౌస్ మేకర్‌గా చాలా ఇంపార్టెంట్ థింగ్ గూడా. ఎందుకంటే మన బంధాలు, అనుబంధాలు అన్నిటిని గూడా మనమే మెయింటైన్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి అందరితో రిలేషన్ అనేది బాగా మెయింటైన్ చేసుకోవాలండి. అత్తవారింటితోనూ, ఇటు పుట్టింటి వాళ్ళతో గూడా. అదేవిధంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఇవన్నీ గూడా మనం చేయాల్సుంటుందనమాట. సో, ఆ విధంగా మనకి వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్ళే దగ్గర లేదా దగ్గరున్నప్పుడు ఎళ్లి కలిసి రావటం, లేదా దూరంగా ఉన్నప్పుడైతే ఇంక ఫోన్‌లో మాట్లాడుకోవటం, లేదంటే వాట్సాప్‌లో గానీ, లేదంటే గనక మనకి సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి కదండీ! ఇన్‌స్టాలో గాని ఇట్లా డైలీ మెసేజ్ చేసుకోవడం గానీ, లేదంటే ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉండటం గానీ, వారానికొకసారి ఫ్యామిలీ వీడియో కాల్స్ గానీ, ఇలా మేనేజ్ చేసుకుంటా వెళ్ళటం ద్వారా మన రిలేషన్ అయితే మనం బాగా మెయింటైన్ చేయగలుగుతామండి ఒక హౌస్ మేకర్‌గా. ఆ తర్వాత ఇంకా మనందరికీ చాలామంది మనకి అవసరం లేని విషయం ఏంటి అనుకుంటారు చాలామంది. సో, ఫైనాన్షియల్‌గా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మన ఇంట్లో. చాలామంది మగవాళ్ళు ఎంత సాలరీ వస్తుంది? ఏంటి? లేతే ఎలాగా అనేది విషయాలు చాలామంది హౌస్ వైఫ్స్‌కి చెప్పరు కూడా నిజం చెప్పాలంటే. కానీ
కొన్ని విషయాలు మనం అడిగి మరీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మనది. సో, మనం ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి, లేదంటే ఎలా సేవ్ చేయాలన్నది ఒక హౌస్ మేకర్‌గా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మనం దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు చాలామంది చెప్పరండి. కానీ అడిగి తెలుసుకోవచ్చు. మనం అడగంగా వాళ్ళకి విసుగు పుట్టైనా మనకు చెప్పేస్తారనమాట. సో, ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా మనకెందుకు అనుకోకుండా ఫైనాన్షియల్‌గా కూడా మనం కంపల్సరీగా మనం ఏంటి, మన ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది, మనకి బడ్జెట్ ఎంత అని మనం తెలుసుకోవడం కాకుండా, మన పిల్లలకి కూడా ఈ డబ్బుల విషయం గురించి మనకింతొస్తుంది, మనకిన్ని ఖర్చులున్నాయి, మనం ఇంత పొదుపు చేయాలి, లేదంటే రేపటి రోజున మనం ఎలాగా అనే విషయాల గురించి కూడా పిల్లలతో కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది పిల్లలకి చెప్పకూడదు, పిల్లలకి చెప్తే పిల్లలు ఫీల్ అవుతారు అని అంటారండి. కానీ పిల్లలకి కూడా తెలియాలి. లేదంటే వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నాం, మాకు ఇంత డబ్బులు కావాలి, అంత డబ్బులు కావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారనమాట. సో, ఇంకా ఆ తర్వాతొస్తే మనం అందరూ ఏం చేసే పెద్ద పొరపాటేంటంటే ఒక హౌస్ మేకర్‌గా మనం ఇంట్లోళ్ళందరి గురించి బాగా పట్టించుకుంటామండి. లాస్ట్‌కి మన దగ్గరకొచ్చేసరికి మనం చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటాం. అది మనలోని తప్పు కాదు యాక్చువల్‌గా అయితే గనక. ఎందుకంటే మనం ఇన్ని పనులు చేసి అలసిపోయి మన దాకా వచ్చేసరికి బద్ధకం వచ్చేసిద్దనమాట. సో, బద్ధకం వచ్చేసరికి మనకేంటంటే సర్లే ఈరోజు అయిపోయింది కదా! రేపు చూద్దాంలే. రేపటి రోజున ఏమైద్ది, రేపటి పనులు రేపే ఉంటాయనమాట. సో, అప్పుడేమనుకుంటాం రేపు అయిపోయింది కదా! ఎల్లుండి చూద్దాంలే. ఇలాగ మన హెల్త్‌ని మనం పక్కన పెట్టేస్తాం. మనం ఎంజాయ్‌మెంట్ చేయాలని ఇష్టపడతాం. చాలామంది బయటికెళ్ళటానికి కూడా ఇష్టపడరు. షాపింగ్‌లు చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏం బావుంటదండి. అసలు కొంచెం మైండ్ ఫ్రెష్‌గానే ఉండాలి గదా! కనీసం ఎంజాయ్ చేయడానికి బయటికెళ్ళకపోయినా ఏ గుడికో, గోపురానికో లేదంటే కనీసం టైమ్ పాస్‌గా పిల్లలకి అలా బయట వాకింగ్‌లకో ఎళ్ళాలని నేనైతే అంటాను. కానీ చాలామంది ఏంటంటే ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే గిన్నెలు కడుక్కుంటా అలాగే ఉండటానికి ఇష్టపడతారు గానీ బయట ఎళ్ళటానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. కానీ మనకంటూ మన కొంచెం స్పేస్ అనేది ఇచ్చుకోవాలి కంపల్సరీగా. సో, మన హెల్త్ విషయంలో కంపల్సరీగా మన హెల్త్ అంటే మన గురించి మనం కూడా చాలా బాగా పట్టించుకోవాలి. మన హెల్త్ గురించి మనం పట్టించుకోకపోతే మనం వేరే వాళ్ళ గురించి కూడా పట్టించుకోలేమేమో అన్నది నా ఉద్దేశం అనమాట. సో, మనం హెల్తీగా ఉంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా హెల్తీగా ఇవ్వడానికే ఇష్టపడతాము. ఆ తర్వాత మనకిచ్చిన స్పేస్ అంటే ఉదయం నుంచి లేసిన దగ్గర నుంచి ఇంట్లో పనే కాకుండా మన గురించి మనం ఆలోచించుకుంటా మన తిండి, తిప్పలు మనకేవి కావాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ మధ్య నేనైతే ఒక ఆర్టికల్ చదివానండి. అదేంటంటే మన శరీరానికి ఏం కావాలో అన్నది నీకు తప్ప ఎవరికీ తెలీదు. అంటే మన గురించి మనమే అన్నమాట. నీ బాడీకి ఏం కావాలి? ఏం అవసరం ఉంది అనేది నాకు నాకు నా బాడీ గురించి నాకు తెలిసినంతగా ఎదుటి వాళ్ళకి తెలీదు గదా! సో, అందుకని చెప్పేసి మనకి హెల్తీగా ఉండటానికైతే మనం చూసుకోవాలి మనం గూడా. ఆ తర్వాత చిన్న చిన్న ఎంజాయ్‌మెంట్స్ ఉంటాయి గదా! విండో షాపింగ్స్ లాంటివి లేదంటే చిన్న చిన్న ఫ్రెండ్స్‌తో కిట్టి పార్టీస్ లాంటివి ఇలాంటివి అన్నీ చేయటం వల్ల ఏంటంటే మనం ఎప్పుడూ ఒకే వరలో ఉన్నాము. ఇంట్లోనే ఉండిపోతున్నాము. ఇంట్లో నుంచి బయటికెళ్ళలేకపోతున్నాము. నేనిక్కడే ఉన్నాను. అలాంటి ఫీలింగ్స్ రాకుండా మన ఎంజాయ్‌మెంట్ అనేది కూడా మిస్ చేసుకోకూడదనమాట. షాపింగ్స్ గానీ, లేదంటే ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడటానికి కానీ, కొంచెం మైండ్ ఫ్రెష్‌గా ఉండటానికి, ఎక్సర్సైజులు చేయటానికి కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఒక హౌస్ మేకర్‌గా. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉంటే నేనెప్పుడు ఇంకిక్కడే ఉన్నానా, బావిలో కప్పలాగానే ఉండాలా మనము అనే ఫీలింగ్ అయితే మాత్రం కంపల్సరీగా వస్తుందండి. అందుకని చిన్న చిన్న షాపింగ్స్ మనం ఏమి కొనాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మన మైండ్ ఫ్రెష్ కోసం అలా ఊరికే విండో షాపింగ్స్‌కైనా వెళ్ళొచ్చు. అదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన మైండ్ ఫ్రెష్ కోసం. అంతేకాకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కోసం కూడా కొన్ని కొన్ని అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటామని అనమాట. సో, ఇవైతే నేను జస్ట్ ఊరికే అలా బయటకి వెళ్ళాను కాబట్టి చిన్న క్లిప్ తీశానండి ఇక్కడైతే మాత్రం. సో, అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. మనం తీసుకునే కొన్ని సెల్ఫ్ కేర్‌లో మన స్కిన్ కేర్ గురించి కానీ, మన గురించి మనం పట్టించుకోవాలి. ఎందుకంటే మన ఒక ఏజ్ వచ్చేసరికి మనం పిల్లల్ని కనుంటాము. వీటన్నిటి వల్ల మన స్కిన్ గానీ ఇలా దెబ్బతిని ఉంటుంది కాబట్టి మనం కొన్ని ఎక్సర్సైజ్‌లు గానీ, ఫుడ్ విషయంలో గానీ, లేదంటే స్కిన్ కేర్ గానీ, బాడీ కేర్ గానీ ఇవన్నీ గూడా మనం తీసుకున్న కొన్ని స్పేస్‌లో అనేది మనం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. వీటన్నిటితో పాటు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవాల్సొస్తుందండి. ఇంట్లో అన్ని సందర్భాల్లో మనం అడ్జస్ట్ అవ్వాల్సిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని అడ్జస్ట్ అవ్వకపోయినా పర్వాలేదు. సో, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఆ తర్వాత కొన్ని విషయాల్లో మెంటల్ స్టెబిలిటీ
స్టెబిలిటీ. ఒకసారి ఏమవుతుందంటే ఆ మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మనం నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాము. సో ఆ నెగిటివ్నెస్ పక్కన పెట్టేసేసి పాజిటివ్గా వెళ్ళటానికైతే ప్రయత్నించాలి. మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో మనకు బాగా, అప్పుడు మనం పాజిటివ్గా బాగా థింక్ చేయగలుగుతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం బ్రెయిన్లో పెట్టుకొని మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చండి. ఆ తర్వాత మన డ్రెస్సింగ్ అనేది, సో డ్రెస్సింగ్ అనేది మనలో ఒక కాన్ఫిడెన్స్ని అయితే బాగా ఇంక్రీజ్ చేస్తుంది. మనలో ఒక పాజిటివ్నెస్ని, ఒక హ్యాపీనెస్ని మనం చూడొచ్చు అనమాట. దాంతోపాటు మనం ఎప్పుడైతే నీట్గా రెడీ అవుతామో మనకు ఆటోమేటిక్గా తెలియకుండా ఒక ఆనందం అనేది మనలో కలుగుతుంది. సో ఈ విషయాలన్నింటిలో కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మనం నిజంగానే పర్ఫెక్ట్గా ఉండే ఒక హోమ్ మేకర్గా ఉంటాము. అంతేకాకుండా మనతో పాటు మన ఫ్యామిలీ అందరిని కూడా హ్యాపీగా ఉండడానికైతే మనం ప్రయత్నిస్తాము. సో ఈరోజు వీడియో ఇదండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక కంపల్సరీగా నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ బిందు దేవ్ హోమ్ మేకర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.